యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అందరం కలిసి చెప్దామా? వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈ మాటలు యూదులలో కొందరు అధికారులు ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికిన దినాల్లో యూదులలో కొంతమంది అధికారులు ఉన్నారు. అధికారులలో కొందరు యేసుక్రీస్తు ప్రభు అంటే విశ్వాసం, వారికి యేసుక్రీస్తు ప్రభు అంటే ఇష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్నామని బహిరంగంగా ఒప్పుకొనలేని స్థితి. ఎందుకు అంటే యేసుక్రీస్తును బహిరంగంగా ఒప్పుకుంటే సమాజంలో వెలివేయబడతామేమో, పరిసయ్యులు మమ్మల్ని వెలివేస్తారేమో, పరిసయ్యులు మమ్మలను ఒకవేళ శిక్షిస్తారేమో అనే భయంతో దేవుని మెప్పు కంటే కూడా మనుష్యుల మెప్పును ఎక్కువగా ఎంచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇది చాలా ఆలోచించవలసిన మాట. మనందరం ఎవరికి వారిమే మనందరం కూడా ఆలోచించవలసిన మాట, మనల్ని ఆలోచింపచేసే మాట. మన దృష్టిని దాని మీద పెడితే మనల్ని అందరినీ కూడా ఆలోచింపచేసే మాట. యాంప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉందంటే, ఫర్ దే లవ్డ్ ద అప్రూవల్ ఆఫ్ మెన్ మోర్ దాన్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్. They loved the approval of men more than the approval of God. దేవుని ఆమోదం కంటే కూడా మనుష్యుల ఆమోదం ఎక్కువగా ఇచ్చారన్నమాట. మాకు మనుష్యుల ఆమోదం కావాలి, మనుష్యుల మెప్పు కావాలి. ప్రియులారా, మన జీవితాల్లో ఏ విషయమైనా, ఏ ఆశీర్వాదమైనా, అది ఆశీర్వాదం కావచ్చు, ఏదైనా విషయం కావచ్చు, ఏదైనా ఆశీర్వాదం కావచ్చు, మన ఆశీర్వాదం దేవుని మెప్పు పొందే ఆశీర్వాదమా, దేవుని ఆమోదాన్ని పొందిన ఆశీర్వాదమా, లేక నేను ఈ విషయాన్ని కలిగి ఉన్న స్థితిని బట్టి, లేక నేను ఈ మంచిని, లేక ఈ మంచి విషయాన్ని, అది ఉద్యోగమైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటైనా అవ్వచ్చు, నేను దీన్ని కలిగి ఉన్నదాన్ని బట్టి ఎవరో నా చుట్టూ ఉన్నవారు ఎవరో తప్పు పట్టరు, పర్వాలేదు అనుకుంటున్నావా? లేక దేవుడు తప్పు పట్టడు అని అనుకుంటున్నావా? ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు తప్పు పట్టని జీవిత స్థితి కోసం చూస్తున్నావా? పర్వాలేదు, మనుషులు ఎవరూ తప్పు పట్టరు, నన్ను ఎవరో వేలెత్తి చూపించరు, నన్ను ఎవరు నన్ను విమర్శించరు, ఎవరికి విమర్శకు కారణం కాను నేను, కనుక పర్వాలేదు అనుకుంటున్నావా? అంటే నీ చుట్టూ ఉన్న సమాజం కోసం, లోకం కోసం మాత్రమే ఆలోచిస్తున్నావా? లేక నీ మెప్పు దేవుని వలన కలగాలి అని ఆలోచిస్తున్నావా? ఇక్కడ ఆ యూదులలో అధికారులు మనుష్యుల మెప్పు కావాలని ఆలోచించారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్న స్థితిలో కూడా మనుష్యుల మెప్పును కోరేవారు ఈ దినాల్లో చాలామంది ఉన్నారు. మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆశించి, మనుష్యుల ఆమోదాన్ని ఎక్కువగా ఆశించి దేవుని ఆమోదాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టని స్థితి. అలాంటి వారు చాలామంది ఉన్నారు. నీ ఆశీర్వాదం ఎవ్వరూ ఆక్షేపించలేనిదిగా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావా? ఈ లోకంలో ఎవ్వరూ ఆక్షేపించలేరు. నేను ఈ ఉద్యోగం అంటే ఉద్యోగం అనే కాదు, మామూలుగా చెప్తున్నాను. నా వ్యాపారాన్ని బట్టి ఎవ్వరూ నన్ను ఆక్షేపించరు, నా ఉద్యోగాన్ని బట్టి ఎవ్వరూ నన్ను ఆక్షేపించరు, నాకున్న స్థితిని బట్టి ఎవ్వరూ నన్ను ఆక్షేపించరు, ఎవరు వేలెత్తి చూపించరు, ఎవరు విమర్శించలేరు, నన్ను ఎవరు ఆక్షేపించలేరు అనుకుని నీ జీవితాన్ని గడిపేస్తున్నావా? లేక నా జీవిత స్థితి నేనేమై ఉన్నానో, నేనేం కలిగి ఉన్నానో అది దేవుడు అపేక్షించేది అని తృప్తి పడుతున్నావా? ఎవరో ఆక్షేపించనిదా, లేక దేవుడు అపేక్షించేదా? అపేక్షించేదంటే కోరేది, దేవుడు కోరేది. దేవునికి అపేక్షలు ఉండవు,
ఆయన కోసం ఆయనకు అపేక్ష ఉండదు. కానీ దేవునికి ఏదైనా అపేక్ష ఉంటే నా కొరకు ఆయన అపేక్షిస్తాడు, నీ కొరకు అపేక్షిస్తాడు. కనుక ఎవరూ ఆక్షేపించలేని జీవితం జీవిస్తున్నావా, లేక దేవుడు అపేక్షించే జీవితం జీవిస్తున్నావా? ఈ ప్రశ్న మన ముందు ఈ వాక్యం ఉంచుతుంది ఈ దినాన్ని. ప్రియులారా, చాలా ఈజీగా మనం పడిపోయే ట్రాప్ ఏమిటో తెలుసా? ద ట్రాప్ ఆఫ్ ఎప్రూవల్. అందరి ఆమోదం కావాలి అనేది పెద్ద ట్రాప్. అది ఆ ట్రాప్లో మానవుడు చాలా ఈజీగా పడిపోతాడు. అందరి ఆమోదం కావాలి, కానీ దేవుని ఆమోదం గురించి ఆలోచిస్తున్నావా? నా ప్రక్కవాడు ఆమోదం కావాలి, నేను ఉద్యోగం చేసే చోట్ల వాళ్ళందరూ నన్ను వేలెత్తి చూపించకూడదు, లేకపోతే ఇంకేదైనా చేయకూడదు, లేకపోతే నన్ను అవమానకరంగా చూడకూడదు, నన్ను చిన్నచూపు చూడకూడదు. ద ట్రాప్ ఆఫ్ ఎప్రూవల్. కొన్నిసార్లు పీర్ ప్రెషర్ అంటాం. అంటే మన చుట్టూ ఉన్న వారు కొంత ఒత్తిడిని కలుగు చేస్తారు మనకి. మన చుట్టూ ఉన్నవారు, మన సమాజం, కొన్నిసార్లు కుటుంబంలో కూడా కొంత ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని బట్టి వి ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ఎప్రూవల్. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో పుట్టుకతోనే గుడ్డివాడు మనకు తారసపడతాడు. ఆ పుట్టుకతోనే గుడ్డివాణిని ప్రభు స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తరువాత అతన్ని ప్రభువే స్వస్థపరిచాడని అందరికీ తెలుసు. ఆ చుట్టూ సమాజానికి తెలుసు, అలాగే అందరికీ తెలుసు. అయితే ఇతన్ని ఎవరు స్వస్థపరిచారు అని ఆ స్వస్థపడిన వాని తల్లిదండ్రులను అడిగారు. తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? వాడు పుట్టుకతోనే గుడ్డివాడని మాకు తెలుసు, మేము తల్లిదండ్రులం కనుక. ఇప్పుడు స్వస్థపడి చూస్తున్నాడని మాకు తెలుసు, ఎందుకంటే మేము చూస్తున్నాం కనుక. కానీ ఎవరు స్వస్థపరిచారో మాకైతే తెలియదు. వాడు జ్ఞానం ఎరిగినవాడు, మాట్లాడగలవాడు, అన్నీ ఉన్నాయి కనుక వాడిని అడగండి. ఎవరి మెప్పును కోరుతున్నారంటే చుట్టూ ఉన్న జనుల మెప్పును కోరుతున్నారు, యోధ మతం మెప్పును కోరుతున్నారు, యోధ ప్రజల మెప్పును కోరుతున్నారు. కానీ ప్రభువే స్వస్థపరిచాడని వారికి తెలుసు. బట్ ద ట్రాప్ ఆఫ్ ఎప్రూవల్, అది ఆమోదం అంటే జనమందరూ నన్ను ఆమోదించాలి అనేది ఒక ఉచ్చు. ఆ ఉచ్చులో పడిపోతాడు, ఆ వలలో పడిపోతూ ఉంటాం. ఈ తల్లిదండ్రులు ఆయన స్వస్థపరిచాడని తెలిసినప్పటికీ కూడా ఇదిగో యేసు స్వస్థపరిచాడు అని చెప్పలేకపోతున్నారు. తర్వాత కుమారుడు చెప్పాడు, చాలా ధైర్యంగా చెప్పాడు. ప్రియులారా, ఈ దినాన్ని ఏ అప్రూవల్ కోసం మనం చూస్తున్నాం? చుట్టూ ఉన్న జనుల ఆమోదం గురించి ఆలోచిస్తున్నామా, లేక నా దేవుడు నన్ను ఆమోదించాలి, మెప్పు ఆయన వలన కలగాలి అని ఆయన మెప్పును చూస్తున్నామా? ఉద్యోగం లేక డెస్పరేట్గా, చాలా నిస్సహాయ స్థితిలో చాలా కాలం నుంచి ఉద్యోగం లేక కొట్టుమిట్లాడుతూ ఉన్నవాడికి ఎవరైనా ఇదిగో ఒక కంపెనీకి నిన్ను వైస్ ప్రెసిడెంట్గా ఉద్యోగం ఇస్తున్నాను రా అని చెప్పి ఆహ్వానించాడు అనుకోండి, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంత బాగుంది, నా క్వాలిఫికేషన్ బట్టి, నా ఎబిలిటీస్ని బట్టి నా సీవీ చూశారు, నా సీవీ చూసి నాకు ఉద్యోగం ఇస్తున్నారు అనుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత బాగుంది, ఈ ఉద్యోగం చేస్తే ఎవరు నన్ను విమర్శించరు, చాలా చక్కటి ఉద్యోగం అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా నీకు జీతం ఇస్తాం, చాలా మంచి శాలరీ ఇస్తాం, నెలకి ₹1,00,000 జీతం ఇస్తాం, కానీ ఈ ₹1,00,000 క్యాష్లోనే పే చేస్తాం, అవి కూడా ఫేక్ నోట్స్ ఇస్తాం నీకు. ఏమి నోట్స్? దొంగ నోట్లు ఇస్తాం. నువ్వు ఉద్యోగం చేయాలి అంటే ఆ ఉద్యోగం నువ్వు చేస్తావా అంటే డెస్పరేట్, 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేదు, చేస్తావా? దట్ ఈస్ పీర్ ప్రెషర్. చుట్టూ అందరూ నీ తోటి వారు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, నీ తోటి వారందరూ సెటిల్ అయిపోయారు, నీ తోటి వారందరూ వివాహాలు చేసుకుంటున్నారు, నీ తోటి వారందరికీ అందరూ చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు,
వీడు ఉద్యోగం లేని వాడని చూస్తున్నారు, పీర్ ప్రెషర్ అనే మీద. ద ట్రాప్ ఆఫ్ అప్రూవల్. సమాజం దృష్టిలో నేను ఒక ఉద్యోగస్తుడిగా కనపడాలి, లేక ఉన్నతమైన పదవిలో కనపడాలి అనే 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 ఉచ్చులో అది చాలా చాలా ఎవరు తప్పించుకొనలేని ఉచ్చు. ప్రజల ఆమోదం అనేది ఎవరు తప్పించుకొనలేని ఉచ్చు. అలాంటి ఉచ్చులో, లేక ద ట్రాప్ ఆఫ్ అప్రూవల్, ద ట్రాప్ ఆఫ్ అప్రూవల్. నీకు వాట్ డూ యూ నీడ్, వాట్ డూ యూ వాంట్? డూ యూ వాంట్ ద అప్లాజ్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రూవల్ ఆఫ్ గాడ్? అప్లాజ్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రూవల్ ఆఫ్ గాడ్. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు నేను చదువుతాను. అక్కడ స్క్రీన్స్ మీద కూడా వస్తున్నాయి. ఒకవేళ మీరు బైబిల్స్ తెరిచి చూస్తే చదవండి, చూడండి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి వాగ్దత్త దేశానికి తీసుకుని వచ్చాడు. అక్కడికి తీసుకుని వచ్చిన తర్వాత ఆ వాగ్దత్త దేశాన్ని వీళ్ళు స్వతంత్రించుకున్నారు. యెహోషువ నాయకత్వంలో అందరికీ ఆ వాగ్దత్త దేశాన్ని పంచి ఇచ్చాడు. ఆ తరువాత వారికి అధిపతులుగా ఉండడానికి, వారిని శత్రువుల బారి నుంచి రక్షించడానికి చాలా కాలం దేవుడు న్యాయాధిపతులను ఇచ్చాడు. ఆ తరువాత న్యాయాధిపతులుగా చాలా కాలం న్యాయాధిపతులు వారికి అధిపతులుగా ఉన్నారు. చివరిగా సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు వృద్ధుడైపోతున్నప్పుడు సమూయేలు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమించడానికి ప్రయత్నం చేశాడు. కానీ సమూయేలు కుమారులు అంత న్యాయాధిపతులుగా ఉండదగిన స్థితిలో లేరు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దగ్గరికి వచ్చి, ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 7 వచనం వరకు చదువుతున్నాను. ఆ ప్రజలు వచ్చి సమూయేలుతో అంటున్నారు, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఈ మాటలు గమనించాలి. సకల ప్రజల మర్యాద చొప్పున. వీ వాంట్ టు డూ వాట్ ద పీపుల్ అరౌండ్ ఆర్ డూయింగ్. ఈ చుట్టూ ఉన్న దేశాలు ఏం చేస్తున్నాయో అదే చేస్తాం మేము. సకల జనుల మర్యాద చొప్పున. దే వర్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ ద కంట్రీస్ అరౌండ్. ఆ చుట్టూ ఉన్న దేశాలను చూస్తున్నారు, ఆ ట్రాప్లో పడిపోయారు. వాళ్ళకి రాజులు ఉన్నారు, మనకి రాజు లేడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, దేవుడే వారికి అధిపతిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలన్నీ నడిపిస్తున్నాడు. కానీ వీళ్ళు ఒక రాజు కావాలంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అందరూ అర్థం చేసుకోగలిగే వారు అర్థం చేసుకుంటే, దేవుడు వారికి రాజును ఇవ్వని వాడు కాదు. గాడ్ వాజ్ ఆన్ హిజ్ మిషన్. ఇంకొకటి చెప్పనా, దట్ డిష్ వాజ్ బీయింగ్ కుక్డ్ బై గాడ్. ఆ డిష్ తయారు చేస్తున్నాడు వీళ్ళ కోసం, అది మేకింగ్లో ఉంది ఆ డిష్. ఈ లోపలనే వారికి తొందర వచ్చింది, రాజు కావాలి. దావీదు రూపంలో ఆ డిష్ని తయారు చేస్తున్నాడు దేవుడు వారి కోసం. కానీ ఈ లోపలనే వారు తొందరపడి, మాకు రాజు కావాలి. ఎందుకు అంటే, నీకు అవసరమై కాదు, సకల జనుల మర్యాద చొప్పున. అర్థమవుతుంది కదా? సకల జనుల మర్యాద చొప్పున. దట్ వాజ్ ద ట్రాప్ ఆఫ్ ద కంట్రీస్ అరౌండ్. నీ చుట్టూ ఉన్న జనుల ట్రాప్ ఉచ్చు, అది సకల జనుల మర్యాద చొప్పున. ప్రియులారా గమనించాలి, ఈ సకల జనుల మర్యాద చొప్పున అన్న దగ్గర రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, మనకి ఎప్పుడు తెలిసిన మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందడి. అక్కడ గమనించాలి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక. వీళ్ళు ఏమంటున్నారు, సకల జనుల మర్యాద చొప్పున. అంటే సకల జనులు ఏం చేస్తున్నారో మేము అదే చేస్తాం. దేవుడు సకల జనులు వంటి జనులని చెప్పలేదు మిమ్మల్ని. యు ఆర్ స్పెషల్ అన్నాడు. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడును అని వారిని ప్రత్యేకపరిచాడు దేవుడు. కానీ దీస్ పీపుల్ వాంటెడ్ టు డూ వాట్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆర్ డూయింగ్. ప్రతివాడు ఏం చేస్తున్నాడో అదే చేయాలనుకుంటున్నాడు. అయితే సకల జనుల మర్యాద చొప్పున అంటుంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఈ లోక మర్యాదను అనుసరించక. అంటే ఈ లోకం ఆమోదాన్ని చూస్తున్నావు,
అదే చేశారు ఆ యూదులలో అధికారులు అదే చేశారు. మనుష్యుల మెప్పునే ఆశించారు, కానీ దేవుని మెప్పును వాళ్ళు ఆశించలేకపోయారు. ఈ దినాన్ని ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇక్కడ సకల జనుల మర్యాద చొప్పున మేము చేయగలిగేటట్లుగా అని రాజు కావాలని అడుగుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సకల జనుల మర్యాద కంటే కూడా ఉత్తమమైంది ఒకటి ఉంది. సకల జనుల మర్యాద కంటే కూడా నీ జీవితానికి అనుకూలమైనది ఒకటి ఉంది. సకల జనుల మర్యాద కంటే కూడా సంపూర్ణమైనది ఒకటి ఉంది. అది ఏమిటంటే దేవుని చిత్తం. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆ చిత్తాన్ని మిన్నగా ఎంచగలిగితే, సకల జనుల మర్యాదను మిన్నగా ఎంచుతున్నావా లేక దేవుని చిత్తాన్ని మిన్నగా ఎంచుతున్నావంటే, ఈ లోకంలో చాలాసార్లు వీఆర్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ పీపుల్స్ అప్రూవల్. ప్రజల మెప్పును, ప్రజల ఆమోదాన్ని మనము ఆ ఉచ్చులో పడిపోతున్నాం. ప్రియులారా గమనించాలి. దేవుడు ఎలా రాజుని అడిగితే దేవుడు రాజుని ఇచ్చేసాడు, వారికి రాజుని ఇచ్చేసాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే ఎవరు రాజు ఇప్పుడు వీరికి? దేవుడే. నేను ఏలుతున్నాను వారిని. తమ్మును ఏలకుండా నన్నే విసర్జిస్తున్నారు కనుక వారికి రాజునిచ్చేయి. ప్రియులారా గమనించాలి, రాజునివ్వడం అనేది దేవుడు చేసిందే. రాజునివ్వడం అనేది సమూయేలు ద్వారా దేవుడు చేసిందే. వీరి దగ్గరికి వచ్చి దేవుడు మీకు రాజునిస్తున్నానని చెప్పున్నాడు. కానీ సమూయేలే వచ్చి సౌలును రాజుగా వారికి నియమించాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే, మేము అడిగాము, సమూయేలు ప్రవక్త మాకు రాజునిచ్చాడు, లేక సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాకు రాజునిచ్చాడని. దేవుడు రాజునిచ్చిన సంగతి నిజమే. దేవుడు ఇష్టపడి రాజునిచ్చాడా? దేవుడు ఇష్టపడి రాజునిచ్చాడా? ఇష్టపడవలేదు. నాకు మోటార్ బైక్ కావాలి 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 అని గొడవ పెడతాడు ఎదిగిన పిల్లడు. వాడికి ఆ వయసులో మోటార్ బైక్ ఇవ్వడం మంచిది కాదని తండ్రికి తెలుసు. ఇవ్వనంటాడు. వాడు విడిచిపెట్టడు. ఏదో ఒక స్టేజ్లో ఇంకా తప్పక ఆ మోటార్ బైక్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా తండ్రి కొనిచ్చేస్తాడు. అది తండ్రికి హృదయంలో ఉన్న అసలు ఇష్టం కాదు. వాడి బాధపడలేక అనుమతించాడనమాట. అనుమతించిన ఇష్టం అది, అసలు ఇష్టం కాదు. దేవునికి అలాగే పెర్ఫెక్ట్ విల్, పర్మిసివ్ విల్, రెండు చిత్తాలు ఉంటాయి. పెర్ఫెక్ట్ విల్ ఏమిటంటే, ఆయనే రాజుగా ఉన్నాడు, ఆయనంటూ రాజుగా ఇవ్వాలంటే ఒక రాజును తయారు చేస్తున్నాడు ఆయన. హీజ్ ఇన్ మేకింగ్, హీజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్. ఇంకా పుట్టలేదు అనుకుంటాను అప్పటికేమో. బట్ ఆ రాజు ఆయన మైండ్లో ఉన్నాడు. అంతవరకు ఆయనే రాజుగా ఉండాలని ఆయన ఇష్టం. కానీ ఈ లోపల వీరు రాజు కావాలని అడిగారు. అడిగితే ఆయన పెర్ఫెక్ట్ విల్ ఏమిటంటే, ఆయన రాజుగా ఉండాలి. ఆయన తర్వాత ఆయన ఒక వ్యక్తిని ఇవ్వబోతున్నాడు రాజుగా, ఆయన రాజుగా ఉండాలి. దట్ ఈస్ ద పెర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. కానీ ఇప్పుడు దేవుడు సౌలును రాజుగా ఇచ్చాడు. దట్ ఈస్ నాట్ ద పెర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. అనుమతించాడంతే, అసలు చిత్తం కాదు. దేవుని అసలు చిత్తం ఏమిటంటే ఆయన రాజుగా ఉండడం, తర్వాత ఆయనకి ఇష్టమైన వ్యక్తిని రాజుగా నియమించడం. కానీ అసలు చిత్తం కాదు ఇది. దేవుని అసలు చిత్తం ఒరిజినల్ విల్ అంటారు, లేక పెర్ఫెక్ట్ విల్ అంటారు. దేవుని అసలు చిత్తం అది కాదు. దేవుడు అనుమతించిన చిత్తం, అనుమతించిన చిత్తంగా సౌలునిచ్చాడు. సౌలు మంచి రాజుగా ఉండలేకపోయాడు. సౌలును దేవుడే మరలా తొలగించవలసి వచ్చింది. ఆ దేశం మీద రాజుగా ఉండకుండా తొలగించవలసి వచ్చింది. ప్రియులారా గమనించాలి, కొన్నిసార్లు మనము మన ఊహల్లో, మన ఆలోచనల్లో సకల జనుల మర్యాద చొప్పున నేను ప్రార్థన చేసేసాను, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను అనుకుంటావు. ఏదో ఒక విషయాన్ని నువ్వు మైండ్లో పెట్టుకుంటావు. అసలు ఆలోచన ముందుగానే ఉంటుంది మనకి. ఏదో ఒక విషయాన్ని మైండ్లో పెట్టుకుంటావు.
మైండ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుని నీ చిత్తం తెలియచే ప్రభు, నీ చిత్తం తెలియచే ప్రభు అంటే ఆ విషయం వస్తుంది మైండ్లోకి. దేవుడు తెలియజేసాడు అంటావు, ఉచ్చులో పడిపోతున్నావు. ద ట్రాప్ ఆఫ్ పీపుల్స్ అప్రూవల్. దేవుని ఆమోదమా లేక ప్రజల ఆమోదమా? ఈ ప్రజలు అనుకుని ఉంటారు దేవుని సేవకుని ద్వారా వచ్చాడు ఈ రాజు, ప్రవక్త ద్వారా వచ్చాడు ఈ రాజు, దేవుడే ఇచ్చాడు ఈ రాజు అనుకుని ప్రజలు అనుకుని ఉంటారు. కానీ దట్ వాస్ నాట్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుడు వారికి ఇచ్చింది నిజానికి పెర్ఫెక్ట్ విల్ కాదు. ఇట్ వాజ్ నాట్ ద పర్ఫెక్ట్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ద పర్మిసివ్ బ్లెస్సింగ్. ఒకవేళ విల్ అనేది తీసేయండి, ఇట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ బ్లెస్సింగ్. దేవుడు ఇవ్వాలి అనుకున్న అసలు ఆశీర్వాదం అది కాదు, దేవుడు అనుమతించిన ఆశీర్వాదం అంతే. కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతించిన ఆశీర్వాదాలతో సరిపెట్టుకుంటే ఎక్కడో ఒక చోట సౌలులాగా డిసాస్టర్స్ మన జీవితాల్లో సంభవిస్తాయి. అంతే కదా, సాల్ వాజ్ అ డిసాస్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఇజ్రాయెల్. సౌలు విఫలమైపోయాడు, సౌలు విఫలమైపోయాడు. ఇట్ వాజ్ ఎ డిసాస్టర్. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే దేవుడు వారికి ఆహారంగా ప్రతిరోజు మన్నాను పంపిస్తుంటే కొంతకాలం మన్నా తిన్న తర్వాత నాన్ వెజిటేరియన్ గుర్తొచ్చింది వాళ్ళకి. మాంసాపేక్ష గలవారై ఆ మాంసపు కొండలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి అన్నారు. ఎక్కడ? ఐగుప్తులో మాంసపు కొండలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, ఆ మాంసం లేదు అనుకున్నప్పుడు దేవుడి మీద సనిగితే దేవుడు పూరేళ్లను పంపించాడు. గాడ్ సెంట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ దెమ్. ఆ పూరేళ్ళు అనేవి దేవుడి పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ కాదు, దాట్ వాజ్ ఎ పర్మిసివ్ బ్లెస్సింగ్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. అనుమతించిన ఆశీర్వాదమే కానీ అసలు ఆశీర్వాదం మన్నానే. కానీ మన పళ్ళ కింద కొంచెం అందుకని వాళ్ళు అది అడిగారు, దేవుడిచ్చాడు. దానిని ఇంచుమించుగా దాని గురించే మాట్లాడుతూ 106వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 106వ కీర్తన 15వ వచనంలో 106వ కీర్తన 15వ వచనంలో వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ చేశాను. వారు కోరినది వారికి ఇచ్చాను. ఏం కావాలన్నాడు? మాంసం కావాలన్నాడు అన్నారు వీళ్ళు. వారు కోరినది వారికి ఇచ్చాను, కానీ ఆ పూరేళ్ళు వారికి ఏమంత తృప్తి కలుగ చేయలేదు, ఆ పూరేళ్ళ వల్ల ఏమంత ఆరోగ్యం కలగలేదు. వారు కోరినది వారికి ఆయన ఇవ్వాలనుకున్నది ఇచ్చాడు కాదు, వారు కోరినది ఇచ్చాను. కొన్నిసార్లు మన కోరికలు ఎలా ఉంటున్నాయి? ప్రజల మెప్ప, లేకపోతే నా ఆలోచనేనా? నా ఆలోచన ఏదో మైండ్లో, నా ఆలోచన నా మనస్సులో పెట్టుకుని ఆ మనసులో పెట్టుకున్న దాని గురించి ప్రార్థన చేసి ఆయన చిత్తం అదే అని ఎస్టాబ్లిష్ చేసేసుకుని ఆయన చిత్త ప్రకారం చేసేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ ప్రజలు కూడా అదే అనుకుని ఉంటారు, సౌలు దేవుని చిత్తమని. బట్ Saul was not the will of God, the perfect will of God. It was a permissive will, a permissive blessing into the lives of people. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిని ఇమ్మని అడిగినప్పుడు తండ్రి ఆస్తిని ఇచ్చాడు. ఆస్తిని ఇచ్చేయడం అనేది పెర్ఫెక్ట్ విల్ కాదు, పెర్ఫెక్ట్ బ్లెస్సింగ్ కాదు. ఆ తండ్రి దృష్టిలో అది పెర్ఫెక్ట్ అసలు ఆశీర్వాదం కాదు. అసలు ఆశీర్వాదం తండ్రితో ఉండడమే. కానీ తండ్రి ఆస్తిని ఇవ్వమంటే ఇచ్చేసాడు కదా. ఇచ్చేసింది ఏమిటంటే అనుమతించాడంతే. సరే నీవు చెప్పినా వినవు కనుక ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, అనుమతించాడు. పెర్మిసివ్ బ్లెస్సింగ్. చాలాసార్లు వీఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్ విత్ ద పర్మిసివ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి అనుమతించబడిన ఆశీర్వాదాలతోనే మనం సరిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ మెన్, అప్రూవల్ ఆఫ్ పీపుల్, approval of the society, approval of people around us, approval of the colleagues, approval of the friends. మన చుట్టూ ఉన్నవారి ఆమోదాన్ని, చుట్టూ ఉన్నవారి మెప్పును మాత్రమే కోరి ఆ మెప్పు అనే ఉచ్చులో లేక ఆ ప్రజల ఆమోదం అనే ఉచ్చులో పడిపోతున్నాం. దట్ ఈస్ ఎ ట్రాప్. ప్రియులారా గమనించాలి, దట్స్ ఎ ట్రాప్. ఇశ్రాయేలు ప్రజలు ఆ ట్రాప్లో పడ్డారు. తప్పిపోయిన కుమారుడు ఆ ట్రాప్లో పడ్డాడు. అలాగే యోధా మతంలో యూదులలో అధికారులు ఆ ట్రాప్లో పడ్డారు. అధికారులు వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు కాదు. అధికారుల్లో ఒక ఉదాహరణ నికోదేము.
నుకోదేము ప్రభు అంటే ఇష్టం, ఆయనంటే నమ్మకం ఉంది, కానీ నేను నమ్ముతున్నాను ప్రభు అని రాగలిగే ధైర్యం ఆయనకి లేదు. అందుకనే రాత్రి ముసుగులో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ ఆ వచ్చిన దినాన్ని ఆయన్ని అంగీకరించలేకపోయాడు. ఎప్పటికో అంగీకరించాడు, కానీ అప్పటికప్పుడు ఆయన అంగీకరించలేకపోయాడు. ఎందుకంటే హి వాజ్ ఇన్ ద ట్రాప్ ఫర్ సమ్ టైమ్. The trap of approval of the society, the trap of approval of friends, the trap of approval of the people around us. ప్రజల మెప్పు, ప్రజల ఆమోదం పొందుకోవాలని ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అలాంటి ఉచ్చులోనే పడ్డారు. అలాగే ఆ యోధ మతంలో అధికారులు అలాంటి ఉచ్చులోనే పడ్డారు. అలాగే తప్పిపోయిన కుమారుడు అలాంటి ఉచ్చులు, ఎంతోమంది, ఈవెన్ ఈ రోజున సంఘంలో చాలామంది అలాంటి ఉచ్చులలో పడిపోతున్నవారు. దేవుని ఆమోదమా, ప్రజల ఆమోదమా? నీ భక్తి, నీ విశ్వాసం, నువ్వు అనుభవిస్తున్న ఏదైనా అది ప్రజల ఆమోదమా, లేక దేవుడే నిజంగా నీ స్థితిని ఆమోదిస్తున్నాడా? ఈజ్ గాడ్ అప్రూవింగ్ యువర్ స్టేట్ ఆఫ్ లైఫ్? నీ జీవిత స్థితిని దేవుడు ఆమోదిస్తున్నాడా? లేక లేదు ప్రజలు ఎవ్వరు కూడా వేలు ఎత్తి చూపించగలిగేటట్టుగా నేను జీవించడం లేదు, అలాగే ప్రతి ఒక్కరు చాలామంది జీవిస్తారు. బట్ దేవుడు నన్ను తప్పు పట్టకూడదు. ఒకవేళ దేవుడు తప్పు పట్టని జీవితం ఒకవేళ ఈ లోకం ముందు చిన్న చూపు చూడబడవచ్చు. దేవుడు తప్పు పట్టని జీవితం, దేవుని చేత మెప్పు పొందిన జీవితం ఈ లోకంలో అవమానానికి గురి కావచ్చు, శ్రమకు గురి కావచ్చు, కష్టానికి గురి కావచ్చు, నష్టానికి గురి కావచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకుని దేవుని మెప్పును విడిచిపెట్టి ప్రజల మెప్పును ఆశిస్తున్నవా? దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ దినాన్ని. దేవుని వాక్యం మాట్లాడుతుండగా మరికొన్ని విషయాలు, ఇప్పటి వరకు దేవుని మెప్పుని విడిచిపెట్టి ప్రజల మెప్పు కోసం ఆ ఉచ్చులో పడిన వారిని చూసాం, తప్పిపోయిన కుమారుని చూసాం, అలాగే యూదుల్లో అధికారులను చూసాం, అలాగే ఇశ్రాయేలు ప్రజలను చూసాం. ఇప్పుడు మనుష్యుల మెప్పును విడిచిపెట్టి దేవుని మెప్పును ఆశ్రయించిన వారిని రెండు ఉదాహరణలు చెప్తాను. ఈ సందేశం ముగిసేలోపు రెండు ఉదాహరణలు చెప్తాను. రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎలీషా కనిపిస్తాడు మనకి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో తెరిచి ఉంచండి, అదంతా చదవడానికి చాలా సమయం పడుతుంది, అయితే నేను నోటి మాటగా చెబుతాను. ఏలియా, ఎలీషా ఆ ఇద్దరు కనిపిస్తారు అధ్యాయంలో. ఏలియా ప్రవక్తగా ఉన్నాడు, ప్రవక్తగా అద్భుతమైన కార్యాలు చేశాడు ఏలియా. అలాంటి కార్యాలు, ఏ ప్రవక్త చేయని కార్యాలు ఏలియా ప్రవక్త తన పరిచర్య ద్వారా దేవుని శక్తిని బట్టి జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఏలియాను వాడుకున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏలియా ఎలీషాను తన శిష్యుడిగా చేసుకుని ఆయన ఎలీషాకు తర్ఫీదునిస్తున్నాడు. ఇంకొక మాట గమనిస్తే, ఆ గొప్ప అద్భుతాలు చేసినప్పుడు ఏలియా కూడా ఎలీషా లేడు, ఆ తర్వాత వచ్చాడు ఎలీషా. అద్భుతమైన కార్యాలు, ఆయన మాట చెబితే ఆకాశం మూయబడిపోయింది, వర్షం లేదు. మరలా ఆయన మాట చెబితే ఆకాశం తెరవబడింది, వర్షం వచ్చింది. ఆయన బలిపీఠం మీద బలి నర్పించి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఈ అద్భుతాలన్నీ జరిగినప్పుడు, లేక సారిపత ఊరిలోనికి వెళ్ళి ఆ విధవరాలి ఆ ఇంటిలో ఉండి ఆ కరువు ఉన్నంతకాలం పోషించబడ్డాడు. అలాగే ఆమె కుటుంబం పోషించబడింది, కాకులతో ఆహారం పొందాడు. ఆ అద్భుతాలన్నీ జరిగాయి. అద్భుతాలన్నీ జరిగినప్పుడు ఎలీషా ఏలియాతో లేడు సుమా. ఆ తరువాత ఎలీషాను పిలిచాడు. తన దుప్పటిని ఎలీషా మీద వేస్తే ఇది దేవుని పిలుపని గ్రహించి ఎలీషా ఏలియాను వెంబడించాడు. ఎలీషా అంతకుముందు ఏలియాని గురించి విని ఉండొచ్చు, ఒకవేళ చూసి కూడా ఉండొచ్చు, కానీ ఏలియా శిష్యుడిగా మాత్రం లేడు. ఒకవేళ వినుండొచ్చు, చూసి ఉండొచ్చు, అది మనకు తెలియదు, కానీ ఏలియా శిష్యుడిగా లేడు. ఏలియా శిష్యుడిగా ఈ అద్భుతాలన్నీ జరిగిన తర్వాత దేవుడు ఏలియాని పంపించి ఎలీషాని శిష్యుడిగా స్వీకరించాడు. ఇప్పుడు ఏలియా కూడా ఎలీషా శిష్యుడిగా తిరుగుతూ ఉన్నాడు, అక్కడక్కడ తిరుగుతున్నాడు. ఇంకొకటి ఏమిటంటే, అప్పటికి ఏలియాను దేవుడు మరణం చూడకుండా తన సన్నిధికి తీసుకుని పోబోతున్నాడు. ఏలియాలో గొప్పతనం అది. మరణం చూడకుండా ఏలియాను దేవుడు తన సన్నిధిలోనికి తీసుకుని పోబోతున్నాడు. ఆ విషయం
మనకైతే వివరం తెలియదు కానీ అందరికీ తెలిసింది. ఆ విషయం ఏలియాకు ఒక్కడికి తెలియడం కాదు, నన్ను దేవుడు తీసుకొని పోతున్నాడు అని ఏలియాకు ఒక్కడికి తెలియడం కాదు, అందరికీ తెలిసింది. అక్కడున్న సమాజం అంతరికీ తెలిసింది. ఏలియా ఇప్పుడు అలాగూ దేవుడు ఆయనను పరలోకానికి ప్రాణంతో తీసుకుని పోబోతున్నాడు అనే సంఘటన జరగబోతున్నప్పుడు, అలాంటి సందర్భంలో ఏలియా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణాలు చేస్తున్నాడు. అక్కడ 4 ప్రదేశాలు ఆ అధ్యాయంలో ఉంటాయి. మొట్టమొదటి గిల్గాలులో బయలుదేరాడు, గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్ళాడు, బేతేలు నుంచి ఎరుకోకు వెళ్ళాడు, ఎరుకో నుంచి యోర్దాను దగ్గరికి వెళ్ళాడు. ఈ 4 ప్రదేశాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి అధ్యాయంలో. గిల్గాలు నుంచి ఏలియా బయలుదేరుతున్నప్పుడు ఏలియాకు తెలుసు, ఐఎమ్ గోయింగ్ టు బి టేకెన్ అవే, నేను పరలోకానికి తీసుకొని పోబడుతున్నానని ఏలియాకు తెలుసు. కనుక ఏలియా అన్నాడు, అయ్యా నేను గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్ళిపోతున్నాను కనుక నువ్వు శ్రమ తీసుకోవద్దు, ఇక్కడ ఉండిపోమన్నాడు. అలాగే మరలా ఉండిపోమన్నప్పుడు అక్కడ ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను విడిచిపెట్టను. మరలా బేతేలుకి వెళ్ళిన తర్వాత బేతేలులో కూడా దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉండిపోయేలి ఎలీషా అని చెబితే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువును అన్నాడు. మరలా బేతేలు నుంచి ఎరుకోకు వెళ్తున్నాను, ఇక్కడ ఉండిపోమని. వెళ్ళిన చోటల్లా ఏలియా నువ్వు ఇక్కడ ఉండిపో అంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను. ఈ వెళ్ళిన స్థలాల్లో 2 చోట్ల ఏలియా ఎలాగైతే శిష్యుడిగా ఉన్నాడు, అలాగే ప్రవక్తల శిష్యులు కొంతమంది ఉన్నారు. సేవ కోసం తరఫీదవుతున్నవారు, వాక్యం ఎరిగిన వారు, ప్రభువులో ఉన్న దేవునిలో ఉన్నవారు, అలాంటి ప్రవక్తల శిష్యులు ఎలీషా వంటి ప్రవక్తల శిష్యులు కొంతమంది ఆ స్థలాల్లో ఉన్నారు. ఆ స్థలాల్లో ఉండి ఏలియా కూడా బడి వెళుతుంటే ఎలీషాని వాళ్ళు వారించారు. అయ్యా నీకు ఒక విషయం తెలుసా, నీకు తెలుసో తెలీదో, మీ గురువును దేవుడు తీసుకెళ్ళిపోతుంటే ఆయన ఇక్కడ ఉండని వాడి కూడా బయలుదేరి వెళ్తావు ఎందుకు? ఇక్కడ ఉండేవాడితో ఉంటే నీకు ఉపయోగం, కానీ పోయేవాడితో నీకెందుకయ్యా? నీవు ఎరుగుదువా దేవుడు తీసుకెళ్ళిపోబోతున్నాడు మీ గురువునని చెప్పేసి అంటే, నేను ఎరుగుదును, మీరు ఊరకుండు అన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, విల్ యూ ప్లీజ్ షట్ యువర్ మౌత్, మీరు ఊరకుండు. అలాగే మరొక చోట కూడా ప్రవక్తల శిష్యులు మరికొంతమంది, ఇదిగో నీ గురువును దేవుడు తీసుకుని పోబోతున్నాడు, నీవు ఎరుగుదు అంటే, నేను ఎరుగుదును, మీరు ఊరకుండు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ ఎలీషా గమనించాలి. వాళ్ళు అనుకుని ఉంటారు, వీడి పిచ్చోడు, చెప్పినా వినడం లేదు, ఆయన్నేమో దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడట. దేవుడు తీసుకుని వెళ్ళిపోయేవాని కూడా ఇతడు ఎందుకు వెళ్ళడం అనుకుని ఉంటాడు. కానీ వారి మెప్పును ఆశించలేదు, వారు ఆమోదాన్ని ఆశించలేదు. వారు ఒకవేళ ఎలీషాని పిచ్చివాళ్ళలో చూసి ఉండొచ్చు, ఎలీషాని చిన్నచూపు చూసి ఉండొచ్చు. ఆ ప్రవక్తల శిష్యులు ఆ 2 స్థలాల్లో కూడా ప్రవక్తల శిష్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలీషాని పిచ్చివాళ్ళలో చూసి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు. నువ్వు పిచ్చడువు, లేకపోతే నీవు అతను కూడా వెళ్ళడం ఏమిటని అవమానపరిచి ఉండొచ్చు, చిన్నచూపు చూసి ఉండొచ్చు, లేక హేళన చేసి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా he didn't fall into the trap of the approval of men. మనుష్యుల మెప్పును, మనుష్యుల ఆమోదము అనే ఉచ్చులో ఎలీషా పడలేదు. ఇంకొకటి చెప్పనా, ఒకవేళ ఎలీషా ఎక్కడైనా ఆయన కూడా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఆగిపోతే ఆక్షేపణ లేదు ఎలీషాకి, ఎందుకంటే గురువుగారే ఉండిపోమన్నాడు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఏమయ్యా పిచ్చడువా, అలాంటి పెద్ద ఆయన కూడా వెళ్లకుండా ఎందుకయ్యా ఉండిపోయావంటే ఎలీషా చెప్పగలడేమని, లేదండి నేను వెళ్ళాలనుకున్నాను, అసలు మా గురువుగారే ఆగిపోమన్నాడండి. ఆక్షేపణ లేదు. మరొక ప్రక్క స్నేహితులు లాంటి వాళ్ళు వారించారు వెళ్ళొద్దని. అయినప్పటికీ ప్రియులారా గమనించాలి, ఎలీషా ఒకవేళ ఆగిపోతే, ఒకవేళ ఇది తెలివైన పని కాదనో, లేకపోతే అందరూ చెబుతున్నారనో, గురువు గారు కూడా చెబుతున్నారనో ఆగిపోయి ఉంటే ఎలీషాని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోం, ఎలీషా గురించి మాట్లాడుకోం. ఎలీషాకు తర్వాత ఏలియా ఎంత అద్భుతమైన పరిచర్య చేసిన ఏలియా, వెళ్ళిపోతూ
ఆ ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద విడిచిపెట్టగా ఏలియాకి ఎంత ఆత్మ ఉందో రెండంతల ఆత్మను ఎలీషా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ అప్రూవల్ ఆఫ్ మెన్, ప్రజల మెప్పు, ప్రజల ఆమోదం అనే ఉచ్చులో ఎలీషా పడిపోలేదు. ఆ సమయంలో ఆగిపోవడం మన భాషలో చెప్పాలంటే విజ్డమ్ ఏంటంటే ఆ టైంలో ఆగిపోవడమే విజ్డమ్. వెళ్ళినోడు పిచ్చోడు కదా, వెళ్ళినోడు పిచ్చోడు, ఆగిపోయినోడు తెలివైనడు. కానీ ఎలీషా, నాకు దేవుని మెప్పు కావాలి, ప్రజల మెప్పు కాదు, ప్రజల ఆమోదం కాదు, దేవుని ఆమోదం కావాలి. దేవుని ఆమోదం కావాలి అనుకున్న వాడిని దేవుడు ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ప్రజల మెప్పు కావాలనుకున్నవాడు ఎక్కడో సౌలులాగా విఫలుడైపోతాడు. దేవుని మెప్ప, ప్రజల మెప్ప, లేక దేవుని ఆమోదమా, ప్రజల ఆమోదమా? ఆ పుట్టుకతో గుడ్డివాని తల్లిదండ్రులు ఎవరు స్వస్థపరిచారో మాకు తెలియదు, మీరు అతన్ని అడగండి అంటే ఆ యవనస్తుడు చెప్పాడు. 9వ అధ్యాయము యోహాను సువార్త 9వ అధ్యాయము 32-33 వచనాల్లో, పుట్టుగ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుంచి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియో చేయనేరడని వారితో చెప్పాను. అయ్యా, ఎవరు తెరిచారు? అతని వివరం ఏమిటి అని అడుగుతున్నారు కదా. అతడు దేవుని దగ్గర నుంచి వచ్చాడు. హీఈస్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు అయితేనే కానీ, నాకులాగా పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టిన వాడిని ఎవడో బాగు చేయలేడు. డాక్టర్స్ బాగు చేయలేరు, ఎవరో బాగు చేయలేరు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతేనే బాగు చేయగలడు. ఆయన బాగు చేశాడు అంటే ఆయన ఎవరంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు. ఆ తర్వాత వచనాల్లో ఆయన ప్రవక్త అని చెప్పాడు. ఆ తర్వాత వచనాల్లో ప్రభువా నేను విశ్వసిస్తున్నానని ఆయన్ని విశ్వసించి ఆయన అంగీకరించిన సంఘటన అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా గమనించాలి, ఈ దినాన్ని మన జీవితాల్లో ఆర్ వి ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ పీపుల్, అప్రూవల్ ఆఫ్ ది సొసైటీ, అప్రూవల్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్? ఎలీషా అలాంటి అప్రూవల్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఒకవేళ ప్రవక్తల శిష్యులు, తన ఫ్రెండ్స్ ఒకవేళ ఏమనుకున్నా, తనని హేళన చేసినా, చిన్న చూపు చూసినా, లేక తనను అవమానపరిచినా, లేక ఏమనుకున్నా, పిచ్చివాడు అనుకున్నా, నేను తెలివైన వాడిని కాదు అనుకున్నా, ఏదేమైనా నేను మా గురువు కూడా వెళ్ళాలి, ఎందుకంటే ఇది దేవుని చిత్తం. ప్రియులారా, ఈ దినాన్ని వాట్ ఆర్ వి చూసింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మనం దేన్ని ఎంచుకుంటున్నాం? ప్రజల మెప్పున, దేవుని మెప్పున? ప్రజల ఆమోదాన్న, దేవుని ఆమోదాన్న? నిర్గమకాండము 33వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను. మొట్టమొదట మొదటి 3 వచనాలు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, అంతకుముందు అధ్యాయంలో మోషే దేవుని దగ్గరికి కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి 40 దినాలు దేవునితో సహవాసం చేసి మోషే 10 ఆజ్ఞలు పట్టుకుని క్రిందకి దిగి వస్తున్నాడు. క్రింద కొండ దిగువన జరుగుతున్నది ఏమిటంటే, ఇశ్రాయేలీయులు దేవునిని విడిచిపెట్టి మరొక మార్గంలో మరొక ఆరాధన చేయడం మొదలుపెట్టారు. దానిని బట్టి దేవునికి కోపం వచ్చింది. ఇప్పుడు మొదటి 3 వచనాలు 33వ అధ్యాయం. యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను, ఆ మాటలు గమనించాలి, నీవు ఐగుప్తు దేశం నుంచి తోడుకొని వచ్చిన ప్రజలు. ఎవరు తోడుకొని వచ్చారు వీళ్ళని? దేవుడు. నీవు తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి, నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. నేను మీకు ముందుగా దోతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. వీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఆ మాట చదివితే భయం వేస్తుంది. కరెక్ట్గా ఆ మాటల్లో ఆ సందర్భంలో ఇన్వాల్వ్ అయి చదివితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట ఏమిటంటే, నేను మీతో కూడా రాను.
ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ, జాగ్రత్తగా వినండి. మీకు వాగ్దానం చేసిన దేశంలోకి మిమ్మల్ని పంపిస్తాను. ఆ దేశంలోనికి పంపించడం మాత్రమే కదా, అక్కడ శత్రువులను కూడా నేను వెళ్ళగొడతాను, అన్నీ సమకూరుస్తాను, మీకు రెడ్ కార్పెట్ వేసేస్తాను, మీరు వెళ్ళిపోండి, నేను మాత్రం రాను. సరే ప్రభు, తర్వాత కలుద్దాంలే, బై ప్రభు, సీ యూ లేటర్, సీ యూ సూన్ అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండేమేమో మనమైతే. ఎందుకంటే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు దేవుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఆయనే చెప్తున్నాడు వెళ్ళండి అని. ఆయనే వెళ్ళమంటే వెళ్ళకుండా నేను ఇక్కడ కూర్చుంటానని చెప్తావు నువ్వు. ఇప్పుడు నువ్వు ఆగిపోయినా ఆక్షేపణ లేదు. ఎందుకంటే ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి అని. నువ్వు ఆగిపోయినా ఆక్షేపణ లేదు. ఎవరు నిన్ను వేలెత్తి చూపించరు, ఎవరు విమర్శించరు. నువ్వు ఏమిటిది దేవుడు రాకుండా వెళ్ళిపోయావని అడగరు. ఎందుకంటే ఆయన చెప్పాడు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళడమే కాదు, అక్కడ మీకు అన్నీ సమకూరుస్తాను. పాలు తేనెలు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు వాగ్దానం చేసిన ఆ దేశంలో మిమ్మల్ని పంపించడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న శత్రువులందరినీ నేను వెళ్ళగొట్టి మీకు మార్గాన్ని సరళం చేస్తాను, మీరు వెళ్ళండి అన్నప్పుడు వెళితే ఎవడో తప్పుపడతాడా? ఎవడన్నా అడిగితే ఏం చెప్తాను నేను? నువ్వు చెప్పేదట దేవుడే చెప్పాడు అంటాను కదా. ముప్పై 32వ అధ్యాయం 7వ వచనంలో ఇంకో మాట చెప్పాడు దేవుడు. యెహోవా మోషేతో, 32వ అధ్యాయం 7వ వచనం, యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఎవరి ప్రజలు అట్టి వీళ్ళు? అలాగ అనలేదు అక్కడ. ఏమన్నాడు? మరలా చదువుతున్నాను విను. యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. గాడ్ వాస్ డిజోనింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. చాలా భయంకరమైన విషయం ఇది. గాడ్ వాస్ డిజోనింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. It is not owning the children of Israel, but God wanted to disown his own people. అంతకుముందు దేవుడు ఈ ప్రజలతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుడను అని చెప్పిన దేవుడు ఇప్పుడు God wanted to disown his own people. ఐగుప్తు దేశం నుంచి నీవు బయటకు రప్పించిన, అసలు ఈయన ఇన్స్ట్రుమెంటే కానీ రప్పించింది ఆయన, కానీ నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడు మాట్లాడతాను, నీ ప్రజలు, మోసే వీళ్ళు నీ ప్రజలు. అలా చెప్పి మోసేకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు దేవుడు. బంపర్ అంటే బంపర్ ఆఫరే. ఎలాంటి ఆఫర్ అంటే చెప్తున్నాను చూడండి, 32:10. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మొండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మందిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇంకా విపులంగా కావాలంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 12వ వచనంలో కూడా అదే మాట దేవుడు మాట్లాడిన మాట. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదను. వీరికంటే అంటే ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్ప ప్రజలను నీ వలన. కొన్ని తర్జుమాల్లో, ఏ తర్జుమా నాకు గుర్తులేదు కానీ ఒక తర్జుమాలో ఇంగ్లీష్లో ఏమన్నా, ఐ విల్ రైజ్ ఎ గ్రేట్ నేషన్ అవుట్ ఆఫ్ యువర్ బెల్లీ అని చెప్పాడు దేవుడు. నీ కడుపులో నుంచి మహాజనాన్ని లేపుతాను, ఈ ప్రజలందరినీ తుడిచివేస్తాను, ఇశ్రాయేల్ ప్రజలందరినీ తుడిచేస్తాను, నీ కడుపులో నుండి, నీ శరీరం నుంచి ఒక గొప్ప జనాన్ని లేవనెత్తుతాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలీలందరూ పోతారు, మోషేయులు వస్తారన్నమాట. అంతే కదా. అంటే ఆ ఆఫర్ చిన్న ఆఫర్ కాదు సుమా. ఇశ్రాయేలీల గురించి ఎప్పటికీ చెప్పుకుంటున్నాం, 3000 సంవత్సరాల పూర్వం నుంచి చెప్పుకుంటున్నారు ఇశ్రాయేలీల గురించి. ఇప్పటికీ చెప్పుకుంటున్నాం, ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నాం కదా.
ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నాం, ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రత్యేకత అది పోయి ఉండేది. మోజెసైట్స్ అని వచ్చి ఉండేవారు. అంటే నా మాట కాదు, ఇదే పాస్టర్ గారు ఎప్పుడు వినమాట, అది నా మాట కాదు, దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాట 14 సంఖ్యాకాండం 14:12 ఈ జనము కంటే బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదను అని మోషేతో చెప్పాడు దేవుడు. నీ వలన పుట్టిస్తాను. ఆ మాటలు చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను మోసే స్థానంలో ఉంటే నేను ఏం చేసి ఉండేవాడిని? జంప్ చేసి ఉండేవాడిని ఆఫర్కి కదా. అదేం చిన్న ఆఫర్ కాదు. ఏమండి, ఇట్ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఆఫర్, ఇట్ వాజ్ నాట్ ఎ స్మాల్ ఆఫర్. అదేదో నా ఒక్కడికి కాదు, అదేదో నా పిల్లలకు కాదు, తరతరములు నా పేరు చరిత్రలో కాదు, దేవుని చరిత్రలో, దేవుని సంఘ చరిత్రలో ముద్రించిపోయి ఉంటుంది నా పేరు, మోషే అనే పేరు. ఐ వుడ్ హ్యావ్ జంప్డ్ ఇన్ టు దట్ ఆఫర్. అది వదులుకునే ఆఫర్ కాదు, ఏ మానవుడైనా వదులుకునే ఆఫర్ని. ఎందుకంటే ఒకవేళ ఏమిటయ్యా ఇంత చెత్త పని చేసావు, ఇశ్రాయేలులందరినీ అలాగైపోయేటట్టుగా నువ్వు ఎందుకు చేసావంటే, నేను చేసింది కాదు, దేవుడు అడిగాడు, దేవుడు అన్నాడు కదా. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ మై ఐడియా. ఈ ఐడియా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆక్షేపించరు ఎవరు నన్ను ఆక్షేపించరు. మనుషులు ఆక్షేపించని స్థితిని చూస్తున్నానా, దేవుడు అపేక్షించే స్థితిని చూస్తున్నానా? అలాగే ప్రభువా, నీ చిత్తం నన్ను ఒక గొప్ప జనంగా చేస్తే నేను వారికి తండ్రిగా ఉండి అందరినీ నేను నడిపిస్తాను. నేను బ్రతికినంతకాలం నా జీవితం తర్వాత కూడా వారు నీ మార్గంలో ఉండేటట్లుగా నేను చూస్తాను ప్రభువా అని మోసే అనొచ్చు. అన్నా దేవుడు తప్పు పెట్టేది లేదు. ఇప్పుడు ఒకవేళ మోసే ఆ ఆఫర్ ఒప్పుకుని ఉంటే ఎవ్వరు తప్పు పట్టరు మోసేని. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అవకాశం అది. దేవుడిచ్చిన అవకాశమే. కానీ మోషే ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? 32వ అధ్యాయము 11-12 వచనాల్లో మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద, ఆ మాట గమనించాలి, వీళ్ళిద్దరూ థ్రోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. దేవుడు అంటున్నాడు నీ ప్రజలు అంటున్నాడు, మోషే అంటున్నాడు ప్రభువా నా ప్రజలు కాదు ప్రభువా. ఒకటి, దేవుడు నీ ప్రజలు అనడంలో కొంత ఔదార్యం ఉంది, కానీ నా ప్రజలు కాదు ప్రభు, వాళ్ళు నీ ప్రజలు ప్రభు అనడంలో మోసే సమర్పణ ఉంది. వీళ్ళంతా ఈ 25 లక్షల మంది లేక 30 లక్షల మంది, 3 మిలియన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి యువర్ పీపుల్ అని దేవుడు అంటుంటే, ప్రభువా వీళ్ళు నా ప్రజలు కాదు ప్రభువా, దీస్ ఆర్ యువర్ పీపుల్. ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, నీ ప్రజల మీద నీ కోపము. ఆ మాటలు చూడండి. ఆయన కొండలలో వారిని చంపినట్లును, భూమి మీద నుండి వారిని నడిచింపజేయనట్లును, కీడు కొరికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను, నీ కోపగ్ని నుండి మళ్ళుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. 32లో అదే అధ్యాయం 32వ వచనంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? వీళ్ళందరినీ తుడిచేస్తానన్నాడు, వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను, నీ కడుపులో నుండి నీ నుండి గొప్ప జనాన్ని, వీరికంటే గొప్ప జనాన్ని లేవనెత్తుతానన్నాడు. 32వ అధ్యాయం 32వ వచనంలో, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. వీళ్ళని తుడిచేయడం కాదు ప్రభు. దట్ ఈస్ ద కాన్సెక్రేషన్ ఆఫ్ మోసెస్. వీళ్ళని తుడిచేయడం కాదు. వాళ్ళని క్షమించకపోతే ప్రభువా నన్ను తుడిచేయి, నా పేరు తుడిచేయి నీ గ్రంథం నుండి. దాట్ వాజ్ ద లీడర్. అది నాయకుడు అంటే అది. నాయకుడు అంటే అది. నీవు
వారిని తుడిచేయాలి అనుకుంటే ముందు నన్ను తుడిచేసి ఆ తర్వాత వారిని తుడిచే ప్రభువా. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19-20 వచనంలో కూడా ఆయన ప్రార్థన ఉంది. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, సామాన్యమైన మానవుడు దేవుడిచ్చిన మోషేకిచ్చిన ఆఫర్ని, మోషే స్థానంలో ఉంటే సామాన్యమైన మానవుడు ఎవడు కూడా ఆ ఆఫర్ని వదులుకోడు. కానీ మోషే అలాగో ఆ ఆఫర్ను ఒప్పుకుంటే ఎవరూ ఆక్షేపించరు. కానీ ప్రజల మెప్పును, ప్రజల ఆమోదానాన్ని చూడలేదు మోషే. దేవుని మెప్పు కావాలి, దేవుని ఆమోదం కావాలి. ఆ స్థితిలో వారిని అక్కడ 33వ అధ్యాయము, నేను ఇక్కడ స్టోర్ చేసుకోలేదు కానీ 33వ అధ్యాయము 15వ వచనం అన్నాడు మోషే మరొక ప్రార్థన. నీ జనం అంటున్నావు ప్రభు, నా జనం కాదు నీ జనం. వారిని తుడిచేస్తానంటున్నావు, వారిని కాదు ప్రభు, నా పేరే తుడిచేయి. వారిని తుడిచేయాలనుకుంటే ముందు నా పేరుని తుడిచేసి తర్వాత వారిని తుడిచేయి. నువ్వు రానంటున్నావు కదా ప్రభువా, మనకేంటి, మనకు ఆశీర్వాదం కావాలి, ఆయన ఉన్నా లేకపోయినా కదా. అది ఇచ్చేస్తాను, నేను రానంటే సరే ప్రభు ఎప్పుడైనా కలుద్దాంలే, సీ యూ సూన్ అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం ఆ ఆశీర్వాదం కొరకు. కానీ మోషే ఏమన్నాడు తెలుసా 15వ వచనంలో 33:15, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు, తీసుకుపోవద్దు. మాకు ఆశీర్వాదం కాదు, నువ్వు కావాలి. ఆయన ఆశీర్వాదం అంటే పీపుల్ నౌవేడేస్ క్రిస్టియన్స్ ఆర్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ రాదర్ దాన్ ద బ్లెస్సర్. ఆశీర్వదించేవాడిని విడిచిపెడుతున్నాం, ఆశీర్వాదాన్ని వెంటాడుతున్నాం. మోషేకి తెలుసు ఎవరిని వెంటాడాలో. ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు కానీ ఆ ఆశీర్వాదం వద్దు ప్రభు, నువ్వు కావాలి. నువ్వు లేకపోతే మాకు ఆ వాగ్దత్త దేశం వద్దు. వాగ్దత్త దేశ ఆశీర్వాదం అంటే చిన్న విషయం కాదు ప్రియులారా, గమనించాలి. వాళ్ళున్న స్థితికి, మనమున్న స్థితికి కాదు, వాళ్ళున్న స్థితికి చిన్న విషయం కాదు. 400 సంవత్సరాల నుంచి దాస్యంలో ఉన్నారు, వారు అక్కడి నుంచి విడిపించబడ్డారు. ఇప్పుడు ఆ దాస్యంలోనికి, ఆ వాగ్దత్త దేశంలోనికి, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు నడిపిస్తుంటే ఆ దేశంలోనికి నడిపించబడడం అనేది చిన్న ఆశీర్వాదం కాదు. ప్రియులారా గమనించాలి. నువ్వు అక్కడికి రాకపోతే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళొద్దు ప్రభువా. మోషే ప్రజల ఆమోదాన్ని చూడలేదు, ఎలీషా ప్రజల ఆమోదాన్ని చూడలేదు. దేవుని ఆమోదం కావాలి. మనం చేసే ప్రతి చిన్న పని మీద, మనం అనుభవిస్తున్న ప్రతి విషయం మీద, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మన కుటుంబమైనా, మన ఇంటిలో ఏదైనా, మన జీవితంలో ఏదైనా, మనం అనుభవించే ఏదైనా అది ప్రజల ఆమోదం, ప్రజలు ఆక్షేపించరు కనుక పర్వాలేదు అనుకుంటున్నావా? లేదు, దేవుడు అపేక్షించేది ఇది, దేవుడు కోరుకున్నది ఇది, దేవుడు నా జీవితంలో దీన్ని కోరుకుంటున్నాడు, దేవుని ఆమోదం ఉంది దీని మీద, ప్రజల ఆమోదం ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నావా? ఆక్షేపణ లేని ఆశీర్వాదం వైపు సులువుగా స్పందించవచ్చు. ఇప్పుడు మోషే స్థానంలో మనం ఉంటే స్పందించుండేవాళ్ళం, సులువు, చాలా సులువు. దేవుడే అంటున్నాడు కనుక స్పందించడం సులువు. ఆక్షేపణ లేని ఆశీర్వాదంలో సరళమైన స్పందన, అంటే సులువుగా స్పందించేయచ్చు. దేవుడు అపేక్షించే ఆశీర్వాదంలో తీవ్రంగా ఆలోచించాలి కదా. మోషే అలా స్పందించడానికి అంత సులువు కాదు, అది తీవ్రంగా ఆలోచించాలి. ఆక్షేపణ లేని ఆశీర్వాదంలో ఆమోదం ఉంటుంది, ప్రజలందరూ ఆమోదిస్తారు. కానీ దేవుడు అపేక్షించే ఆశీర్వాదంలో కొన్నిసార్లు అవమానం ఉండొచ్చు, కొన్నిసార్లు శ్రమ ఉండొచ్చు, కొన్నిసార్లు కష్టం ఉండొచ్చు. ఆక్షేపణ లేని ఆశీర్వాదంలో ఆకర్షణ ఉంటుంది, నిన్ను ఆకర్షిస్తుంది. చాలా బాగుంది ఆఫర్ అనిపిస్తుంది. మోషేకి ఆఫరు చిన్న ఆఫర్ కాదు అది. ఆక్షేపణ లేని, ఎవరో ఆక్షేపించరు. ఆక్షేపణ లేని ఆశీర్వాదంలో ఆకర్షణ ఉంటుంది. దేవుడు అపేక్షించిన ఆశీర్వాదంలో క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ ఇష్టం ఉండదు, ఆకర్షణ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ రెండు మాటలు చూడండి. ప్రతి దానిలో సరళమైన, సులువుగా స్పందించే స్థితి కావాలా, తీవ్రంగా ఆలోచించే స్థితి కావాలంటే సులువుగా స్పందించేదే కావాలంటాం. ప్రజల ఆమోదం కావాలా లేక అవమానం కావాలంటే ఆమోదమే కావాలంటాం. ఆకర్షణ కావాలా, క్రమశిక్షణ కావాలంటే ఆకర్షణ కావాలి, క్రమశిక్షణ ఎందుకు? దేవుని మెప్పును, దేవుని ఆమోదాన్ని పొందుకోవడం కష్టమే, కొంచెం కష్టమే. కానీ ఆ కష్టాన్ని నువ్వు తీసుకుంటే, మోషే దాన్ని తీసుకున్నాడు, ఎలీషా దాన్ని తీసుకున్నాడు.
ఆశీర్వదించబడ్డారు. రెండింతల ఆత్మను ఎలీషా పొందుకున్నాడు. మోషే చరిత్రలో చెరగని వాడిగా నా పేరు కొట్టే ప్రభు అన్నాడు. కానీ మోషేని నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు. పేరు కొట్టేయడం కాదు, నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, సాత్వికుడు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని దేవుడు మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదన్నా నీ గురించి ఒకవేళ దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే ఎలాంటి సాక్ష్యం ఇస్తాడు? ఒక్క వచనాన్ని చదివి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26వ వచనం వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని, ధనం కంటే నింద గొప్పదనుకున్నాడట. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలు శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడట. భోగము శ్రమ. 24వ వచనంలో ధనము నిందను కోరుకున్నాడు, భోగము శ్రమను కోరుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రియులారా, ప్రజల మెప్పు కాదు దేవుని మెప్పు కావాలి, ప్రజల ఆమోదం కాదు దేవుని ఆమోదం కావాలి. అనుకున్న వానికి ప్రతిఫలముగా పొందబోవు బహుమానం ఒకటి ఉంది. ఆ బహుమానం మీద దృష్టి ఉంచగలిగితే రాబోవు కాలంలో బహుమానంగా దేవుడు ఇవ్వబోయే ఆ ప్రతిఫలం మీద నువ్వు దృష్టి ఉంచగలిగితే ప్రజల మెప్పును కాదు దేవుని మెప్పును చూస్తావు, ప్రజల ఆమోదాన్ని కాదు దేవుని ఆమోదాన్ని చూస్తావు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి.